పైన మంగళకరమైన రోజుగా చెప్పబడింది. శ్రావణ మంగళవారం నోము లేక వ్రతము కూడా ఆ రోజునే ప్రారంభం అవుతోంది. కాబట్టి ఎన్నో విశేషతలు కలిగిన ఈ ఆగస్టు 13వ తారీఖు వచ్చే మంగళవారం నాడు దీనికి సంబంధించిన ప్రత్యేకమైన పూజా విధానం సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరపబడుతోంది. దీంట్లో కాలసర్ప దోషంతో బాధపడేవారు, అలాగే సర్పదోషంతో బాధపడేవాళ్ళు, లేదా విదేశీ యానం గురించి ప్రయత్నాలు చేస్తూ వీసాకు అప్లై చేసి ఆ వీసా రాక కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. అంటే ఇక్కడ ఒక చిన్న సందేహం ఏమొస్తుందంటే కేవలం పూజలు చేసుకుంటేనే ఇవన్నీ తొలగిపోతాయి, ఆ వీసా వచ్చేస్తుందా? మన నమ్మకం ఎట్లా ఉందంటే వెంకటేశ్వర స్వామికి ప్రదక్షిణాలు చేస్తే 108 ప్రదక్షిణాలు చేస్తే వీసా వస్తుందని చెప్పి మనకు నమ్మకం ఎట్లా ఉందో అలాగే పూజా విధానం కనుక మనం శ్రద్ధగా కనుక చేస్తే దాంట్లో ఉన్న అడ్డంకులు తొలగుతాయి. అంతే తప్పితే ఇట్లా పూజ చేసుకుని వెళ్ళంగానే అట్లా సాయంత్రం కల్లా వీసా ఇచ్చేసి ఎంబసీ వాడు పిలిచేసి మీకు వీసా చేతికి ఇయ్యడు. దాంట్లో ఉన్న అడ్డంకులు అవును ఏదో పేపర్ మర్చిపోవటమో లేకపోతే ఇంకోటి ఏదో కావటమో లేకపోతే మనం వెళ్ళిన సమయంలో వాళ్ళకి మన మీద ఒక ప్రేమ అనురక్తి కలగటమో ఇట్లాంటివి ఏదన్నా సరే ఆ నెగిటివ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈవిల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి నివారించబడతాయి ఈ యొక్క మనం చేసుకునే పూజా విధానం వల్ల. అందులో రేపు 13వ తారీఖు చాలా విశేషమైన చెప్పుకున్నాం కాబట్టి కాలసర్ప దోషానికి సర్పదోషానికి అలాగే సంతానం లేని వారికి ప్రత్యేకించి రేపు 13వ తారీఖు జరపడే క్రతువులో తప్పనిసరిగా కనుక పాల్గొంటే వీరికి అద్భుతమైన ఫలితాలు అమోఘంగా వచ్చేందుకు ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే అలా ఆ కాలసర్ప దోషంతో బాధపడేవారు కానీ లేక రాహు కేతువు మధ్యలో గ్రహాలు ఉండటం వల్ల వారి యొక్క జాతకపరంగా ఇబ్బందులు ఉన్నవారు తప్పనిసరిగా సంస్థని సంప్రదించే కార్యాలయంలో మీకు మరిన్ని వివరాలు చెప్తారు. వీలైనంత వరకు ఎవరైతే ముందుగా పేర్లు నమోదు చేసుకుంటారో చాలా కొద్ది మందిని తీసుకుని చేయడం జరుగుతుంది. ఓకేనండి, మరి విన్నారు కదండి. ఈ నెల 13వ తేదీన శ్రీ వేమూరి గారి ఆధ్వర్యంలో నిర్వహించే సంపూర్ణ కాలసర్ప దోష నివారణ పూజలో పాల్గొనాలనుకునేవారు వ్యక్తిగతంగా శ్రీ వేమూరి గారిని సంప్రదించవచ్చు. మరి స్క్రీన్ పైన వ్యక్తిగత నెంబర్స్ వస్తున్నాయి, కాల్ చేసి సంప్రదించండి. మరి ఇందాక మీరు అన్నారండి కాలసర్ప దోష నివారణకు సంబంధించి పూజా విధానం చేస్తానంటున్నారు కదా, అంటే ఈ దోషం ఎందుకు ఏర్పడుతుంది? ఈ దోషం ఏర్పడటానికి ముఖ్యంగా 2 కారణాలు మనకు కనిపిస్తున్నాయి. రాహువు కేతువు అనేవాళ్ళు ఒక తలకాయి అంటే ఒకే రకమైన శరీరానికి పాముగా పిలువబడే ఒక శరీరానికి తలకాయి రాహు కేతువు తోక. ఈ తలా తోక మధ్యలో కనుక గ్రహాలు ఉంటే కనుక ఆ గ్రహాల్ని ఈ రాహుకేతులు కబళిస్తాయి. తద్వారా వీరికి సంతానహీనత, సంతానంలో సంబంధించిన ప్రాబ్లమ్స్, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడము ఇత్యాదవన్నీ జరిగే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. రాహు కేతువులు ఇద్దరు డయాగ్నల్గా ఆపోజిట్లో ఉండాలి. అంటే మేషంలో రాహు ఉంటే కనుక తులలో కేతు ఉండాలి, వృషభంలో రాహు కనుకుంటే దానికి సమాంతరంగా వృశ్చికంలో కేతు ఉండాలి, అలాగే మిథునంలో రాహు కనుకుంటే కేతువు వచ్చేసి ధనస్సులో ఉండాలి. ఇలా సమాంతరంగా ఉన్నప్పుడు 180 డిగ్రీస్ యాక్సిస్లో ఉన్నప్పుడు మనకి దీనికి సంబంధించినంత వరకు ఒక విధమైన ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఫేస్ చేస్తారు. ఇలాగే ఈ రాహుకేతుల దోషం వల్ల 1వ ఇంట్లో కనుక రాహు ఉంటే ఒక 27 సంవత్సరాలు వారి యొక్క జీవన విధానంలో ఆ 1వ ఇంటికి సంబంధించింది 7వ ఇంటికి సంబంధించిన యొక్క బాధలు ఉంటాయి. 1వ ఇల్లు అంటే కనుక తనువు అంటే తనుభావం అంటాం. తనుభావం అంటే మానసిక పరంగా కానీ శారీరక పరంగా కానీ మనకి ఒక లోపం అనేది మనకు బాధిస్తూ ఉంటుంది. అలాగే సప్తమ భావం అనేప్పటికీ జీవిత భాగస్వామి. కాబట్టి వివాహం కాకపోవటం కానీ తొందరగా వివాహం అయ్యి వివాహంలో ఎడబాటు కానీ లేక భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం కానీ ఇట్లా రకరకాలుగా ఆ రాహు కేతు ఉన్న భావాన్ని అనుసరించి కాలసర్ప దోషం అనేది మనకి ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది. అలాగే మన ఇంగ్లీష్లో మాత్రం వీటిని నోట్స్ అన్నారు. అంటే మూన్కి అంటే చంద్రుడికి పర్ఫెక్ట్గా నోట్స్ అంటే మూన్ యాక్సిస్ ఏదైతే ఉందో చంద్రుడిని దాన్ని ఖండించే 2 బిందువులు రాహుకేతువులుగా మనకి వెస్టర్న్ అస్ట్రాలజీలో చెప్తున్నారు. కాబట్టి ఇలా రాహుకేతువులకు సంబంధించినంత వరకు మనం ఎందుకు ఈ సర్పదోషాన్ని మనం ఎందుకు బాగా ఆచరిస్తున్నామంటే హిందువులము, అందులో భారతదేశంలో ఎందుకు మనం బాగా ఆచరిస్తున్నామంటే భారతదేశము మనకి కర్మభూమి, హైందవ సంస్కృతిలో ఉంది. హిందూ సంస్కృతిని మొత్తం పుణికిపుచ్చుకున్నాం మనం. మన ఆలోచన ఏంటంటే మన విధానము మనకు సంబంధించినంత వరకు భూభారాన్ని మొత్తం మోసేది ఆదిశేషువు.
అంటే మనం ఒక పెద్ద పాము తలకాయ మీద భూమండలం ఉంది అని చెప్పి మన నమ్మిక. ఆ ఆదిశేషు ఇట్లా ఇటు అటు కదిలినప్పుడు భూకంపాలు వస్తాయని చెప్పి, అన్నీ ఏదో ఉపద్రవాలు వస్తాయని చెప్పి మన నమ్మిక. అలాగే శాస్త్రవేత్తలు కూడా భూమి యొక్క కదలికలు ఇట్లా ఉంటే వొలటైల్గా ఉంటున్నాయి, కొడుగుడు ఆకారంలో ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఇలా ఆదిశేషు మీద మనం ఉన్నాం కాబట్టి కాలసర్పదోషం అనేది ప్రతి వారికి ఉంటుంది. సర్పదోషం మాత్రం చాలా కొద్ది మందికి వారి వారి జాతకాల అనుసరించి ఉంటుంది. ఆ సర్పదోషం వల్ల సంతానం రాకపోవటం కానీ, లేక కన్సీవ్లో ప్రాబ్లం కానీ, అబార్షన్స్ కానీ అవ్వటము, తద్వారా ఆరోగ్య పరిస్థితి పాడవటము ఇత్యాదివన్నీ కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాహుకేతుల యొక్క దోష నివారణకే రేపు 13వ తారీఖు చాలా విశేషమైన రోజు అది. ఎందుకంటే అంత అద్భుతమైన రోజు మళ్ళీ మనకి రాదు. ఈ నెలలో కూడా ఇంకో రోజు వస్తుంది అయితే ఇది దాదాపు 100కి 150% చాలా అనుకూలమైన రోజు, చాలా మంచి రోజు ఇది. దాని తర్వాత వస్తుందంటే ఈ కాలసర్పదోషానికి సర్పదోషానికి శ్రావణ మాసంలో జరిగినంత శ్రేష్టంగా ఇంకొక మాసంలో దాని యొక్క ఫలితం రాదు అని చెప్పి, అంటే శ్రావణం భాద్రపదం ఈ 2 మాసాలు మనం తప్పనిసరిగా ఈ కాలసర్పదోషానికి కనుక మనం నివారణ కనుక చేసుకుంటే దానికి సత్ఫలితాలు వచ్చేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఓకేనండి. మరి వేమూరి గారు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకునే వారికి మీరు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు కదండి, ఆ వివరాలు తెలియజేయండి. జ్యోతిష్యంలో మనకి కొన్ని తరగతులు మనకి ప్రారంభమైనాయి. నూతన బ్యాచ్లు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే బ్యాచ్ల్లో జ్యోతిష్యము, ముహూర్తము, జ్యోతిర్వైద్యము, అలాగే సంఖ్యాశాస్త్రము, వీటి మీద మనకి నూతన తరగతులు అనేవి ప్రారంభమవుతున్నాయి. ముహూర్త భాగము ఆగస్టు 18 నుంచి మనకి క్లాసులు మొదలవుతున్నాయి. ముహూర్త భాగంలో చేరాలనుకునే వాళ్ళు జ్యోతిష్యం పరిచయం ఉండి, ఆ జ్యోతిష్యంలో జాతక చక్ర నిర్మాణం వరకు కనుక వచ్చి ఉంటే వారు తప్పనిసరిగా సంస్థ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. జ్యోతిష్యం వచ్చిన వారికి మాత్రమే ముహూర్త భాగంలో దానికి అడ్మిషన్ అనేది ఉంటుంది. మిగిలిన వారికి జ్యోతిష్య తరగతులు లెవెల్ 1, లెవెల్ 2, అలాగే సంఖ్యాశాస్త్రం లెవెల్ 1, లెవెల్ 2 ఇవి ముహూర్త భాగము, జ్యోతిర్వైద్యము ఈ 2 ఈ కోర్సులు స్టార్ట్ చేస్తున్నాము. నూతన బ్యాచ్ సెప్టెంబర్ 1 నుంచి మొదలవుతుంది. ఇక ఫోన్లు చేసి మనకి కొంతమంది సిలబస్ ఏంటి, ఎన్ని రోజుల నుంచి సంస్థ ఉంది, అవన్నీ మనకి నిజంగా వచ్చే సందేహాలు. ఎందుకంటే కొన్ని సంస్థలు వీళ్ళు ఫోన్లు చేస్తుంటే తెలుస్తోంది ఫీజులు బ్యాంకులో వేసేయండి అని చెప్పిన తర్వాత సంస్థలు లేకుండా వెళ్ళిపోతున్నాయండి, మీ సంస్థ కూడా అట్లాంటిదేనా అని చెప్పి. దయచేసి మీకు అట్లాంటి అనుమానాలు అక్కర్లేదు. మనకి సంబంధించినందుకు మన క్లాసెస్ అలాగే మీటింగ్స్ ప్రతి నెల మనం చేసుకుంటూ ఉన్నాము. అది ప్రతిసారి మన భక్తి టీవీ ద్వారా మనం చెప్పుకుంటున్నాము. మా సంస్థ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు కూడా వెనకాల ఫొటోస్లో స్క్రోలింగ్ అవుతుంది, సంస్థ కార్యక్రమాలు ఏమేం చేశాము, ఎప్పటి నుంచి సంస్థ ఉంది, ఎంత పాతది అని చెప్పి మనకి వెనకాల మనకి ఫొటోస్లో మీరు చూడొచ్చు. కాబట్టి ఆ స్వయంగా వస్తే కనుక మీకు వివరాలు తెలిపేందుకు అవకాశం ఉంటుంది. సిలబస్ మనం ఫోన్లో తెలుసుకోలేము ఒకటి. రెండవది, ఒక లెవెల్ నేర్చుకుంటే జ్యోతిష్యం వచ్చేస్తుందా అంటే 40 సంవత్సరాల నుంచి ఎందుకు నేర్చుకుంటున్నారండి జనాలు? అంటే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత జ్యోతిష్యం వస్తుంది. కాబట్టి తినగ వేమ తీయగా నుండని ఎట్లా అంటారో, మన జ్యోతిష్యం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మనకి ఆ విద్యలో పట్టు వస్తుంది. చెప్పే ప్రిడిక్షన్స్లో మనకి ఒక విధమైన నాణ్యత వస్తుంది, నిపుణత వస్తుంది. దాంతోపాటుగా మన వాక్శుద్ధి కూడా ఉండాలి. వాక్శుద్ధి లేకపోతే జ్యోతిష్యుడికి తద్వారా ఏమవుతుందంటే చెప్పే ప్రిడిక్షన్స్లో దాదాపుగా 180% తగ్గుతుంది. వాక్శుద్ధి కనుకుంటే తప్పనిసరిగా ఆ యొక్క నిపుణత అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నూతన బ్యాచ్లు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమవుతున్నాయి. దానికి సంబంధించిన వివరాలు కార్యాలయంలో తెలియజేస్తారు. ముహూర్త భాగం మాత్రం ఆగస్టు 18 ఆదివారం నుంచి మొదలవుతున్నాయి. కాబట్టి జ్యోతిష్యంలో అనుభవం ఉన్న వాళ్ళు, నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కనుకుంటే వారు తప్పనిసరిగా సంస్థ కార్యాలయంలో సంప్రదించవచ్చు. ఓకేనండి. మరి వేమూరి గారు చెప్పింది విన్నారు కదండి. మరి జ్యోతిష్యానికి సంబంధించి నేర్చుకోవాలి అనే ఆసక్తి గల అభ్యర్థులు మరి సెప్టెంబర్ 1 నుంచి క్లాసెస్ ప్రారంభమవుతున్నాయి. కాబట్టి వేమూరి గారిని నేరుగా సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తిగత నంబర్స్కి కాల్ చేయొచ్చు. కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం, మీ పేరు? నమస్కారం అమ్మా, నాది గుంటూరు సత్యనారాయణ రెడ్డి. ఓకేనండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు పేరు అమ్మ శ్రీకాంత్ రెడ్డి. మా బాబు పేరు. ఓకే, శ్రీకాంత్ రెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/12/82. మరొకసారి చెప్పండి. 19. ఓకే, 12. 82. ఓకే, 82.
ఏ సమయంలో పుట్టారు? 5:45 PM. పిఎం. గుంటూరు. ఓకే, గుంటూరులో పుట్టారు. సమస్య ఏంటండి? అదే వివాహం గురించి. వివాహం గురించి. ఏది చూసినా వెనక్కి వెళ్ళిపోతుంది, ఇక్కడికి వచ్చినట్టు వస్తుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకేనండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. వేమూరి గారు పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. మీ ఇచ్చిన వివరాల ప్రకారం శ్రవణ నక్షత్రం వచ్చిందండి. లగ్నంలో రాహు, సప్తమంలో కేతు, సప్తమంలో కేతుతో పాటు శుక్ర బుధ రవిగ్రహాలు ఉంటాము. సప్తమాధిపతి అయిన గురువు వచ్చేసేసి షష్టంలో ఉంటాము. జాతక చక్ర ప్రకారంగా స్వల్పంగా వివాహపరమైన దోషాలు కొన్ని కనిపిస్తున్నాయి. అయితే ఇందాక చెప్పుకున్నాం మనం మొదట్లోనే, సప్తమంలో కేతువు లగ్నంలో రాహు కనుకుంటే వివాహపరమైన దోషాలు, జీవిత భాగం సంబంధించిన దోషాలు కలుగుతాయని చెప్పి రేపు 13వ తారీఖు జరిగే ఈ యొక్క రాహుకేతు దోష నివారణ పూజలో పార్టిసిపేట్ చేయండి. వివాహం కావటానికి వీరికి స్వల్పంగా సమయం ఉంది. 2014 ఫిబ్రవరి తర్వాత అనుకూలమైన సంబంధాలు వచ్చేందుకు, దానికి సంబంధించినవన్నీ వీరికి అనుకూలంగా ఉండేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకేనండి, మరి వేమూరి గారు రాహుకేతుకు సంబంధించి పూజ జరిపించబడుతుంది కదండి మీ ఆధ్వర్యంలో. అంటే రాహుకేతు దోషంల వలన ఏమైనా ప్రమాదం ఉందంటారా? రాహుకేతుల వల్ల దోషాలు, ప్రమాదాలు అనేవి మనం ఏంటంటే మామూలుగా ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో ఆలోచనలు కనుక మనకి రాహుకేతు దోషం ఉన్నది, దీనికి నివారణ చేసుకుంటే ఒకసారి చేసుకుంటే అయిపోతుందా, 2 సార్లు చేయాలా, 10 సార్లు చేయాలా, లేకపోతే ప్రతి సంవత్సరం చేస్తూనే ఉండాలా, ఇవన్నీ మనకి సంశయాలు ఉంటున్నాయి. ఉదాహరణకి మనం ఇందాక ఒకసారి చెప్పుకున్నాం, లగ్నంలో రాహు కనుకుంటే 27వ సంవత్సరం వరకు వారికి సంబంధించిన వరకు కొంచెం ఆ లగ్నానికి సంబంధించింది, సప్తమానికి సంబంధించింది బాధపడతారు. అలాగే ద్వితీయ స్థానంలో కనుక రాహు కనుక ఉండటం జరిగితే కనుక 33వ సంవత్సరం వరకు వారికి సంబంధించినంత వరకు జీవన విధానాల్లో కొంచెం ఇబ్బంది. అంటే ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం, ధనస్థానం, వాక్కు స్థానం. మాట కొంచెం పరుషంగా రావటం కానీ, ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది. నోరు ఎప్పుడైతే మనకి అవతల వాళ్ళ మీద మనం పాడు చేసుకుంటామో, బాగా చెరుపుకుంటామో, తద్వారా మనకి కొంచెం నెగిటివ్ ఫోర్స్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి దానివల్ల మనకి కుటుంబ వాతావరణం పాడవుతుంది. అలాగే కుటుంబం అంటే భార్య లేక తల్లిదండ్రులు, వీరితో ఉన్న రిలేషన్స్ పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డిస్ట్రక్షన్ ఆఫ్ ది వెల్త్ అంటాం. అంటే ఆ కుటుంబ ద్వితీయ స్థానంలో రాహు ఉండటం వల్ల కుటుంబం ఒకటి పాడవుతుంది, దానితో పాటుగా ధన రాబడి తగ్గిపోతుంది. ఎన్నో పనులు చేస్తున్నామండి, పనులు అంతవరకు వెళ్తున్నాయండి, మాకు పనులు కావట్లేదండి, డబ్బులు రావట్లేదండి, కష్టం మిగులుతోందండి అంటూ. అలాగే తృతీయంలో ఉన్నప్పుడు మనకి సహకార లోపం వస్తుంది. ఈ సహకార లోపం వల్ల మనకి అప్లికేషన్స్ పెడుతున్నాము, టెండర్స్ చేస్తున్నాము, పనులు చేస్తున్నాము, కాకపోతే మనకి పక్కన వ్యక్తుల నుంచి మనకు అందవలసిన సహకారం అందదు. ఈ సహకార లోపం మనకి 36వ సంవత్సరం వరకు ఉంటుంది. కాబట్టి ఎంత తొందరగా మనం దీన్ని నివారణ చేసుకుంటే, దీనికి ఒకసారి 2 సార్లు జాతక చక్రాన్ని అనుసరించి, మిగిలిన గ్రహాల బలావాళ్ళను అనుసరించి తప్పనిసరిగా నివారణ ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే. ఎప్పుడు పడితే అప్పుడు మనం వెళ్తున్నాం కదా, మనకి తెలుగులో ప్రోవర్బ్ ఉంది, అనుకున్నప్పుడే తాత పెళ్ళని చెప్పి. అలా శాంతి పూజలు ఏవి అలా చేయడానికి వీల్లేదు. పద్ధతి ప్రకారంగా ఎప్పుడైతే దీనికి అనుకూలమైన రోజు ఉంటుందో ఆ రోజునే చేసుకుంటే ఫలితం వస్తుంది. లేకపోతే ఎన్నో పూజలు చేస్తున్నామండి, వీళ్ళకి ఇంత ఇచ్చాం, వాళ్ళకి ఇంత ఇచ్చాం, ఇచ్చేసాం అని చెప్పి మన మాటలు చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్పితే ఫలితం అనేది మనకు రాదు. కాబట్టి ఫలితం రావాలి అంటే మన కల్పంలో ఎలా చెప్పారో ఎప్పుడు చేసుకోవాలి, ఆ విధానం ఏంటి, విధానయుక్తంగా కనుక చేసుకుని సశాస్త్రీయంగా దానితో పాటుగా నిబద్ధత కలిగిన వేద పండితుల చేత కనుక దాని యొక్క ఆచరింపజేసుకుంటే తప్పనిసరిగా సత్ఫలితాలు వస్తాయి. ఈ యొక్క రాహుకేతుల దోష నివారణకి రేపు 13వ తారీఖు జరగబడే పూజా విధానం సంపూర్ణ రాహుకేతు దోష నివారణ క్రతువుగా మనం చెప్పబడుతోంది. దాంట్లో విశేషంగా కనుక పాల్గొంటే సత్ఫలితాలు తప్పనిసరిగా వస్తాయి. ఓకేనండి, మరి శ్రీ వేమూరి గారి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన సంపూర్ణ కాలసర్ప దోష నివారణకు క్రతువు నిర్వహిస్తున్నారండి. ఇందులో పాల్గొనాలనుకునే అభ్యర్థులు మరి నేరుగా సంప్రదించవచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్స్ కి కాల్ చేసి నేరుగా సంప్రదించవచ్చు. మరొక కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం, మీ పేరు? చంద్రశేఖర్ మేడం. చంద్రశేఖర్, ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం డేట్ ఆఫ్ బర్త్ లేదండి, 79 ఐడి ఉంది, 1979. ఓకే, మీకు డేట్ ఆఫ్ బర్త్ ఐడియా లేదంటున్నారు కదా, సమస్య చెప్పండి. లేదు మేడం, ఏం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ మనీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కొన్ని.
ఏది చేసినా సక్సెస్ఫుల్ గా లేదు. అది మనీ ప్రాబ్లమ్స్ అంటే డబ్బులు మీరు అప్పు ఇచ్చారా అండి? మీరు ఏమైనా అప్పు తీర్చాలా, లేకపోతే మీకు ఉద్యోగ పరంగా బాధలు ఉన్నాయా? మనీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా విధంగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బంది సార్, ఆర్థిక ఇబ్బంది. సార్ మనీ ప్రాబ్లమ్స్ అన్నా ఆర్థిక ఇబ్బందులు ఇంగ్లీషు తెలుగు రెండు తేడా అదే. లే, అయితే అదే ఆర్థికంగా సార్, ఏ ఇబ్బందులు చెప్పండి. నాకు ప్రాబ్లం ఉందండి, డబ్బు లేదు, ఆర్థికంగా ఇబ్బంది ఉంది. అది ఆర్థికంగా ఇబ్బంది. మీరు ఎక్కడ ఉంటున్నారు? మహబూబ్ నగర్ లో ఉంటాను సార్. మహబూబ్ నగర్లో అయితే కొల్లాపూర్ దగ్గర మహాలక్ష్మి అమ్మవారు అక్కడికైనా వెళ్ళండి. లేదంటే గాన్గాపూర్ కానీ, లేకపోతే మీకు మహబూబ్ నగర్లో ఉన్న కురుపురం ఉన్నది, కురుపురం వెళ్ళి మీరు గురుచరిత్ర పారాయణ చేయండి. గురుచరిత్ర పారాయణ చేసి ఆ పారాయణ సమయంలో ఎవరైనా కనుక మీ ఇంటికి రావడం తటస్థిస్తే వారికి వస్త్రాలు పెట్టండి. అలాగే నల్ల కుక్కలు ఏవైనా కనుక మీకు కనిపిస్తే వాటికి గోధుమతో చేసిన రొట్టెలు వేయండి. తప్పనిసరిగా మీకు సత్ఫలితాలు వస్తాయి. ఓకేనండి. మరి వేమూరి గారు, మరి రాహుకేతు దోషంల వలన ఉద్యోగ వృత్తిరీత్యా ఏమైనా అవరోధాలు వస్తాయంటారా? 4వ ఇంట్లో రాహు ఉన్నా, లేక 10వ ఇంట్లో రాహు ఉన్నా, లేక ఆ దశమ స్థానానికి సంబంధించిన గ్రహంతో రాహు కలిసి ఉన్నా ఉద్యోగంలో అవరోధాలు వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే మనకి డిసిప్లినరీ యాక్షన్ అంటూ ఉంటాం, అంటే చెయ్యని తప్పుకి నిందలు పట్టము. 4వ ఇంట్లో కనుక రాహు ఉంటే దూర ప్రయాణాలు, విదేశీయాన ప్రయత్నాలు, వాటిలో ఆటంకాలు. 10వ ఇంట్లో కనుక ఉంటే వృత్తిరీత్యా ఆటంకాలు, అంటే ప్రొఫెషన్ పరంగా పై అధికారులతో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు. అలాగే అన్హ్యాపీగా ఉంటే ఎటువంటి సంతోషకరంగా జీవితం ఉండదు. ప్రతి దాంట్లో ఏదో అసంతృప్తి, ఎక్కడో లోపం ఉంటూ ఉంటుంది. ఆ లోపం మూలకంగా మానసిక పరంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అలాగే వెహికల్స్ పరంగా, అంటే వీరు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఏదైనా సరే దాని పరంగా ఆ వెహికల్స్ వీరికి అందుబాటులో లేకపోవటం కానీ, వెహికల్స్ పరంగా స్వల్ప ప్రమాదాలు కానీ, అన్నిటికంటే ముఖ్యంగా వృత్తిపరంగా కొంచెం రాహు దశమంలో అలాగే చతుర్థంలో ఉంటే రాహుకేతుల మధ్యలో, అంటే 4వ ఇంట్లో రాహు 10వ ఇంట్లో కేతువు ఉన్నా, లేక 10వ ఇంట్లో కేతువు 4వ ఇంట్లో రాహు ఉన్నా వృత్తిపరంగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి. అంటే వీళ్ళు చాలా కష్టపడుతుంటారు, ఆ సమయానికి వాళ్ళకి తగిన గుర్తింపు అనేది రాకుండా ఉండటం ఇత్యాది జరిగే అవకాశాలు కనిపిస్తాయి. ఓకేనండి. మరి గ్రహవాణి కార్యక్రమాన్ని మరలా చూడాలి అనుకునేవారు యూట్యూబ్ సెర్చ్లో గ్రహవాణి అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎన్నిసార్లైనా చూడవచ్చు. మరొక కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం, మీ పేరు? హలో, ఓకేనండి. మరి మీ ఆధ్వర్యంలో ఈ పూజ జరిపించబడుతుంది కదండి, ఈ పూజా విధానాల గురించి, విశిష్టత గురించి మరొకసారి తెలియజేయండి. ఆగస్టు 13వ తారీఖు శ్రావణ శుక్ల షష్ఠి సప్తమి రెండిటితో కలిసిన ఈ రోజున ఆగస్టు 13 మంగళవారం అయింది. స్వాతి నక్షత్రయుక్తంగా శ్రవణ మంగళవారం మొదటి రోజు, మొదటి శ్రవణ మంగళవారం. ఈ రోజున ఈ రాహుకేతుకు సంబంధించిన కాలసర్ప దోష నివారణ, దాంతోపాటుగా రాహుకేతు దోష నివారణ క్రతువుని మనం ఆచరిస్తున్నాము. రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉన్నవారు కానీ, సర్పదోషం అంటే పంచమాధిపతి కనుక ఏదన్నా ఆ పంచమాధిపతి రాహుతో కానీ కేతు కానీ కలిసి ఉంటే కనుక కన్సీవ్ అవటం కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. ఎబార్షన్స్ తొందరగా అవుతూ ఉంటాయి, హెల్త్ పాడవుతుంది. అలాగే పిల్లలకి కొంచెం బాలరిష్ట దోషాలు ఇచ్చేవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్లాంటి వారు ఎవరైనా సరే ఈ యొక్క 13వ తారీఖు జరిగే ఇది చాలా విశేషమైన రోజు. ఈ రోజున అద్భుతమైన ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజున ఈ యొక్క దోషాలతో బాధపడేవారు తప్పనిసరిగా సంస్థని కనుక సంప్రదిస్తే దానికి సంబంధించినవన్నీ వివరాలు, దాంతో పాటుగా సంస్థ కార్యక్రమాలు అవన్నీ మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకేనండి. మరొక కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం, మీ పేరు? నా పేరు వాణి అండి. మా బాబు గురించి అడగాలనండి. ఓకే, మీ బాబు పేరు? 20 కిరణ్ రాజా అండి. కే కిరణ్ రాజా. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25వ నెల 1996. 25వ నెల 1996. 96 అండి. ఓకే, ఏ సమయంలో పుట్టారు? 9:05 ఉదయం 9:05. ఎక్కడ పుట్టారండి? పశ్చిమ గోదావరి జిల్లా అండి. పశ్చిమ గోదావరి జిల్లా. చెప్పండి సమస్య. బాబు స్టడీ గురించి ఎలా ఉంటుందని ఎంఈసీ తీసుకున్నాడండి. ఎంఈసీ అమ్మా? ఎంఈసీ అండి. సిఏ చేయాలనుకున్నాండి. వెరీ గుడ్ అమ్మా. కొంచెం బాగా కష్టపడి చదవమనండి. ఇందాక ఇప్పుడే చెప్పుకున్నాం, చతుర్థంలో రాహు ఉంటే విద్యపరంగా
విదేశీయాన ప్రయత్నంగా కొంచెం నష్టాలు వస్తాయని చెప్పి. అయితే ఇంటర్మీడియట్లోనే ఉన్నారు కాబట్టి విద్యపరంగా కనుక ఏదైనా ఆటంకాలు ఉన్నా లేక విద్యలో కొంచెం వెనుకబడి ఉన్నా మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. రాహు మహర్దశ మీకు 2014 వరకు ఉంది. దాని తర్వాత గురు మహర్దశ ప్రవేశం జరుగుతుంది. మీకు సంబంధించిన వరకు మీ చతుర్థాధిపతి ఏకాదశంలో ఉంటూ మంచి సూపర్ ఉండడం. అట్లాగే మీరు ఎంచుకున్న కోర్సు మీరు సరైన కోర్సు ఎంచుకున్నారు కాబట్టి కొంచెం కష్టపడి మంచిగా వీరికి సిఏ పరంగా ఆలోచన చేయండి. తప్పనిసరిగా దాంట్లో ఇతను బాగా ప్రావీణ్యం సంపాదిస్తాడు. అలాగే వీలైతే కనుక దక్షిణామూర్తి శ్లోకాన్ని వీరి చేత పఠింపజేయండి. దానితో పాటుగా పరీక్షల ముందర సరస్వతి హోమం కానీ దక్షిణామూర్తి హోమం కానీ తప్పనిసరిగా ఆచరించండి. మంచి సత్ఫలితాలు వస్తాయి. ఈ అబ్బాయికి వీలైనంత వరకు ఒక కనకపుష్య రాగం ఒక 3 నుంచి 5 క్యారెట్ల కనకపుష్య రాగం వేయండి. తప్పనిసరిగా విద్యలో రాణించి మంచి పేరు పట్టుకొస్తాడు. వేమూరి గారు, మరి రాహుకేతు దోషంలో అంటున్నారు కదండి, ఈ దోషం ఉన్నట్టు ఎలా తెలుస్తుందండి? అంటే చాలా మందికి ఆ దోషం ఉన్నా కానీ తెలియకపోవచ్చు. తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకోవాలంటే మామూలుగా రాహు జాతకంతో పని లేదు ఇక్కడ. మనకి ఇందాక ఒక ఆయన కాలర్ ఫోన్ చేసి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, డేట్ ఆఫ్ బర్త్ లేదు అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే ఈ రాహు కానీ కేతు కానీ తృతీయ స్థానంలో ఉంటే సహకార లోపం, లేకపోతే ద్వితీయ స్థానంలో ఉంటే కనుక ఆర్థిక పరంగా లోపాలు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే హెల్త్ మనకి డయాగ్నోస్ కానీ వ్యాధి వల్ల బాధపడుతుంటారు. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే నువ్వు 6 నెలల్లో పోతావు అంటారు. కానీ ఇతను ఒక 3 years నుంచి బాగానే ఉంటాడు. ఇట్లా 6 నెలలు అని చెప్పి 6 సంవత్సరాల నుంచి బాగానే ఉన్నవాళ్ళు ఉన్నారు. డయాగ్నోస్ కానీ వ్యాధులు. దాంతో పాటుగా విదేశాలకు సంబంధించిన వీసాలకు అప్లై చేసి ఆ వీసాలు మనకి రాకపోతే కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. దాని పరంగా కానీ గ్రీన్ కార్డ్ రాకుండా ఉన్నవాళ్ళు కానీ, అలాగే సంతానం అంటే పెళ్ళయ్యి దాదాపు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయినా కూడా కన్ఫర్మ్ కాకపోవటం, కన్సీవ్ కాకపోవడం అట్లాంటి ఇబ్బందులు కానీ ఇట్లాంటివి ఉంటే కనుక మొదలు రాహుకేతు యొక్క పూజా విధానంలో ఆచరింపజేసుకుని జన్మజాతకం ప్రకారంగా ఆ పంచమాధికి సంబంధించినంత వరకు ఎటువంటి దోషపరిహార ప్రక్రియలు చేసుకోవాలి అనేది కనుక చేసుకుంటే ఈ రాహుకి ఇట్లాంటి బాధలు ఉన్నవాళ్ళు, అలాగే బిజినెస్లో అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్, సడన్గా లాసెస్ వస్తుంది. ఈ బిజినెస్లో మనకి ఈ వారం మంచి ప్రాఫిట్ వస్తుంది అనుకున్నది లాస్ రావచ్చు. కాబట్టి అలాంటివి ఏమన్నా కనుక్కుంటే వారు కానీ ఇట్లా మనకి మన దైనందిన జీవితంలో తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి వారు తప్పనిసరిగా ఈ యొక్క క్రతువులో పాల్గొనవచ్చు. తద్వారా ఆ బాధలు, అలాగే జీవిత భాగస్వామితో స్వల్పంగా విభేదాలు వస్తూ ఉంటాయి. ఏమి కారణం ఏమీ ఉండదు. కొత్తగా చిన్న చిన్న చిలికి గాలివాన అంటూ ఉంటాం కదా, అట్లా ఈ చిన్న కారణాలతో ఇద్దరికి కొట్టుకోవటము, కొంచెం మాటలు లేకపోవటం, ఇబ్బంది పడటము, తద్వారా ఫ్యామిలీస్ బాధపడటం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి వాటికి మనకి కనుక అవి మనకి కనిపిస్తూ ఉంటే మనకి మన జీవితంలో కానీ మన చుట్టుపక్కల వాళ్ళ జీవితంలో కానీ వారు తప్పనిసరిగా రేపు 13వ తారీఖు జరగబోయే ఈ క్రతువు ఏదైతే ఉందో చాలా విశేషమైన రోజున, ఆ రోజున స్వాతి నక్షత్రంతో కూడుకున్న షష్ఠి సప్తమి శ్రావణ మాసంలో అద్భుతమైన ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ సర్పదోషం కానీ పంచమాధిపతితో కలిసి రాహు కానీ కేతు కానీ ఉండటం వల్ల కానీ కన్స్యూమెంట్ కాకపోవటం వల్ల కానీ ఇట్లాంటి వారికి ఈ యొక్క ఫలితం అనేది తప్పనిసరిగా వస్తుంది. అట్లాంటి వారు ఎవరైనా మన సంస్థను సంప్రదించవచ్చు. ఓకేనండి. వేమూరి గారు, మీరు మా స్టూడియోకి విచ్చేసి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ప్రేక్షకులకు ఉన్నటువంటి జాతకపరంగా సమస్యలకు చాలా చక్కటి పరిష్కార మార్గాలతో పాటు మీ ఆధ్వర్యంలో నిర్వహించే కాలసర్ప దోష నివారణకు అంటే క్రతువు వివరాలు కూడా తెలియజేశారండి. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి గ్రహవాణి కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.